లెట్స్ మేక్ టేస్టీ అండ్ హెల్తీ వైట్ సాస్ బ్రోకలీ. బ్రోకలీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే పిచ్చగా తింటారు. బ్రోకలీని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 6-7 మినిట్స్ వాటర్‌లో బాయిల్ చేయాలి. అలా చేస్తే ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. మీన్‌వైల్ అది బాయిల్ అయ్యేలోపు మనం వైట్ సాస్‌కి రెడీ చేసేసుకుందాము. సో, గార్లిక్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. అండ్ మీకు క్యాప్సికమ్ గూడా వేసుకోవడం ఇష్టముంటే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోండి. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో బటర్ వేసుకోవాలనమాట. నేనైతే 2 క్యూబ్స్ వేశాను. కొంచెం మంచిగా టేస్ట్ బావుంటుంది అని చెప్పి. అండ్ అందులోనే ఆహ్, కట్ చేసుకున్న గార్లిక్ కూడా వేసుకోవాలి. అండ్ ఇందులో రైస్ ఫ్లోర్ వేసుకోవాలనమాట. వరిపిండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. రైస్ ఫ్లోర్ ఈ కన్సిస్టెన్సీలోకొచ్చాక మిల్క్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ ఏం లేదు. ఎందుకంటే తర్వాత మనకి థిక్‌నెస్ బట్టి, కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఈలోపు బ్రోకలీ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి. సో, నేను అది కూడా వేసేసుకున్నాను. మధ్యలో కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మన కన్సిస్టెన్సీ బట్టి కొంచెం థిక్‌గా అయిపోయింది అనంటే అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. అండ్ 1-1 ½ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నా. అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇప్పుడే వేసుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఫ్లేవర్ బావుంటుంది అని చెప్పి. నేనైతే క్యాప్సికమ్ కూడా వాటర్‌లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాను. ఎందుకంటే మళ్ళా వైట్ సాస్‌లో వేస్తే టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి అని చెప్పి. అండ్ చీజ్ కూడా లాస్ట్‌లో వేసుకున్నా అన్నీ బాయిల్ అయిపోయాక. అండ్ యాహ్! మన వైట్ సాస్ బ్రోకలీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా గార్నిష్ చేస్తున్న చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోతో మన యమ్మీ వైట్ సాస్ బ్రోకలీ అయితే రెడీ అయిపోయింది. నాకు, మా హస్బెండ్‌కి ఈ వైట్ సాస్ బ్రోకలీ చాలా ఇష్టం. టేస్ట్ చాలా బావుంటుంది అండ్ హెల్తీ గూడా గదా! సో, ఇష్టంగా తింటాము చాలా. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.